హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీసీఆర్ ప్రాపర్టీస్. ఈరోజు అయితే మనం చెంగిచెర్లలో ఉన్నామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒక 50 స్క్వేర్ యార్డ్స్లో అయితే మనకు G+1 హౌస్ అయితే సేల్లోకి వచ్చిందనమాట. సో మనకు తక్కువ స్క్వేర్ యార్డ్స్లో హౌస్ ఎవరైనా సర్చ్ చేస్తుంటే కనుక ఈ హౌస్ అయితే మంచి యూజ్ అవుతుంది. అండ్ అలాగే మనకు గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ అండ్ అలాగే ఒక సింగిల్ రూమ్ అయితే ఇచ్చారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి సింగిల్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో మనకి ఇది వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ అండి. సో చూస్తున్నారు కదా, అటు సైడ్ రోడ్డు మనకి ఇటు సైడ్ రోడ్ అనమాట. ముందు మనకి ఫ్రంట్ 30 ఫీట్ రోడ్డు, ఇటు సైడ్కి వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే మనకి చెంగిచెర్ల రోడ్కి థర్డ్ బిట్లోనే ఉంటుందన్నమాట. చూసేయండి, అది వచ్చేసి మనకి చెంగిచెర్ల హైవే అనమాట. కనిపిస్తుంది కదా, మనకి హైవేకి దగ్గరలో ఉంటుందన్నమాట. సో మనకి చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా నియర్ బై 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ హౌస్ ఉంటుందన్నమాట. సో మనమైతే ఇప్పుడైతే డీటెయిల్స్ అయితే చూసేద్దాము. ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా ఇచ్చారండి. సో మనకి ఇటు సైడ్ ఒక గేటు, అటు సైడ్ ఒక గేట్ ఇచ్చారు. ఎందుకంటే నార్త్ ఈస్ట్ కార్నర్ కాబట్టి నార్త్ సైడ్ ఒక గేటు, ఈస్ట్ సైడ్ ఒకటి గేట్ ఇచ్చారనమాట. అండ్ మనకి పార్కింగ్లో కూడా మనకి గ్రానైట్తో అయితే ఇచ్చారు. చూడండి, ఇక్కడ పార్కింగ్లో డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు కదా. అండ్ ఫినిషింగ్ స్టేజ్లో ఉందన్నమాట. 80% వర్క్ అయితే కంప్లీట్ అయింది ఈ హౌస్. ఇక్కడ 20% వర్క్ అయితే పెండింగ్ ఉందన్నమాట. సో ఫాల్ సీలింగ్ కూడా చూసేయండి, డిజైన్ బాగుంది కదా. డిజైన్ అయితే ప్రతి దానిలో డిఫరెంట్గా ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి స్టెప్స్ ఇచ్చారు. స్టెప్స్ కూడా మనకి గ్రానైట్తో అయితే ఇచ్చారు. మనకి బోర్ సంప్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారనమాట. చూడండి, ఇండివిజువల్ బోర్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సింగిల్ రూమ్ అని చెప్పాను కదా గ్రౌండ్ ఫ్లోర్లో, అక్కడ వచ్చేసి వాళ్ళకి వాష్రూమ్ అండ్ వాష్ ఏరియా అయితే ఇక్కడ ఇచ్చారనమాట. చూడండి. అండ్ మనం ఇప్పుడైతే మనకి సింగిల్ రూమ్ అయితే చూసేద్దాము. మనకి ఈ రూమ్కి ఎలివేషన్ అయితే ఒకసారి చూసేయండి. డిజైన్తో అయితే ఇచ్చారు, టైల్స్ అయితే ప్రొవైడ్ చేయలేదన్నమాట. డిఫరెంట్ పెయింటింగ్తో అయితే ఇచ్చారనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఎంట్రీ. ఇది చూడండి, ఇది ఒక సింగిల్ రూమ్ అనమాట. మొత్తం మనకి ఫ్లోరింగ్ అయితే గ్రానైట్ ఫ్లోరింగ్తో అయితే ఇచ్చారు. 1 రూమ్ అయినా మనకైతే స్పేషియస్గానే ఉంది. అండ్ ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఇచ్చారు, చిన్నగా ఎల్ షేప్లో ఇచ్చారు. అండ్ గ్రానైట్తో ఇచ్చారు. ఇక్కడ ఐటమ్స్ అన్ని పెట్టుకోవడానికి అయితే మనకి సెల్ఫ్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి విండో వస్తుంది. మనకి ఏమన్నా ఐటమ్స్ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ వచ్చేసి కబోర్డ్ ఏరియా లాగే ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ప్లస్ ఒక సింగిల్ రూమ్ అనమాట. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దాం రండి. వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఇక్కడ వచ్చేసి మనకి కార్డర్ స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ చిన్నగా వచ్చింది, మనకి 50 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి పర్లేదనమాట. అండ్ ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చౌకోట్ అండ్ డోర్స్ అయితే మనకి టేక్వుడ్ అయితే ఇస్తున్నారు. అండ్ అలాగే చుట్టూ ఎలివేషన్ అయితే మనకి టైల్స్తో అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ ఏరియా వస్తుంది, పాయింట్ అయితే ఇచ్చారనమాట టైల్స్ వేసి. అండ్ ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్. ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ అయితే స్పేషియస్గానే ఉంది, పర్లేదు. మనకి ఇక్కడ వచ్చేసి ఎదురుగానే మనకి టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ కోసం అయితే ఇటు సైడ్ విండో అయితే ప్రొవైడ్ చేశారనమాట. విండో చుట్టూ మన గ్రానైట్తో అయితే ఇచ్చారు. అండ్ అలాగే మనకి ఫాల్ సీలింగ్ అయితే ఒకసారి చూసేయండి, హాల్లో ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా లాగా అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారు. చూడండి, మనకి ఇక్కడ వచ్చేసి ఓపెన్ కిచెన్ ఎల్ షేప్లో వచ్చింది. ప్లాట్ఫామ్ అయితే మనకు గ్రానైట్తో అయితే ఇచ్చారు. అండ్ అలాగే సెల్ఫ్స్ కూడా చాలా ఇచ్చారండి, చాలా ఐటమ్స్ అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి పూజ రూమ్ లాగా ఇచ్చారనమాట. చిన్నగా సెల్ఫ్స్ ఇచ్చి మనకు టైల్స్తో అయితే ఇచ్చారు. చూడండి, 2 స్టెప్స్ లాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ కోసం అయితే విండో అయితే ఇచ్చారు కిచెన్లో. అండ్ ఇప్పుడు మనం బెడ్రూమ్ అయితే చూసేద్దాము. ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి బెడ్రూమ్ అయితే ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి బెడ్రూమ్. చూడండి, బెడ్రూమ్ కూడా మనకి బెడ్ అయ్యంగా స్పేస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కబోర్డ్ స్పేస్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి, టైల్స్ అయితే మనకి రూఫ్ వరకు ఇచ్చారనమాట. అండ్ వాష్రూమ్ కూడా స్పేషియస్గానే వచ్చింది. అండ్ వాష్రూమ్లో వెంటిలేషన్ కోసం అయితే అది ఇచ్చారు. అండ్ మనకి వాష్రూమ్ పైన చూడండి, ఇక్కడ వచ్చేసి లో రూఫ్ లాగా ఇచ్చారనమాట. అండ్ ఎక్స్ట్రా ఐటమ్స్ ఏదైనా ఉంటే స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా లాగా ఇచ్చారనమాట మనకి బెడ్రూమ్లోనే. చూడండి, ఏదైనా ఐటమ్స్ మనం వాష్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. టైల్స్ కూడా మనకి 5 ఫీట్ వరకు టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో మనకి చిన్న ఫ్యామిలీకి అయితే ఈ హౌస్ అయితే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే 50 స్క్వేర్ యార్డ్స్ మనకి తక్కువ బడ్జెట్లో కూడా వస్తుందన్నమాట. అండ్ ఇది హౌస్ లొకేషన్ వచ్చేసి మనకి చెంగిచెర్ల రోడ్కి అయితే 100 మీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకు వరంగల్ హైవే నుంచి చూసుకున్నట్టయితే మనకి 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ మన చర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ హౌస్ అయితే ఉందండి. మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందన్నమాట. మనకి చుట్టూ సరౌండింగ్స్లో కూడా స్కూల్స్ అండ్ కాలేజెస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే మనకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ దీనికి గాను వీళ్ళు కోడ్ చేసిన ప్రైస్ వచ్చేసి మనకి 55 lakhs అండి. ఈ ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంటుంది. అండ్ ఏ బ్యాంక్ నుంచి అయినా మనకి 80% లోన్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. సో మీకు తక్కువ బడ్జెట్లో ఎవరైనా హౌస్ కనుక సర్చ్ చేస్తున్నట్టయితే ఈ హౌస్ని అయితే విజిట్ చేయండి. అలాగే మీకు దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది, దానికి కాంటాక్ట్ అవ్వండి.
అండ్ అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. స్టే ట్యూన్. బాయ్.